ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గడిచినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించారు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. కావలసిన ప్రతి రక్షణను మాకు దయచేశారు తండ్రి, మీకు వందనాలు. అయా, మరొక నూతనమైన దినంలోకి, ప్రశస్తమైన దినములోకి మేము ప్రవేశించగలిగాము అంటే తండ్రి, అది కేవలము కూడా నీ కృప మాత్రమే తండ్రి. అయా, మా బలము వలన, మా శక్తి వలన, మా జ్ఞానం వలన, మా ధనం వలన సాధ్యము కానిది కేవలం మీ యొక్క కృప వలననే సాధ్యమై ఉన్నది నాయనా. మీరిచ్చిన ఈ రోజును బట్టి, మీరిచ్చిన ఈ జీవమును బట్టి, మీరిచ్చిన ఈ సమయమును బట్టి తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో నాయనా లేఖనాలు సెలవిస్తూ ఉన్నట్లుగా, అయా, మిమ్మల్ని కాపరిగా కలిగి ఉన్న మాకు ఏ కొదువ ఉండదని, ఈ రోజున మిమ్మల్ని ముందు పెట్టుకొని నడిచినట్లయితే మేము దేంట్లో కూడా లేమి గలవారిగా ఉండము అని, అయా, పచ్చిక కలిగిన చోట్లలో మమ్మల్ని నీవు పరుండజేస్తావని, ఆ స్థలాల్లో మమ్మల్ని ఉంచుతావని, ఎటువంటి కరువులు, ఎటువంటి శోధనలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి అనారోగ్యములు ఈ లోకంలో ఈ రోజున సంచరిస్తూ ఉన్నప్పటికీ అవేవి కూడా మా దగ్గరకు రాకుండా అయా నీవు నడిపిస్తావని ఈ వాక్యము ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది ఈ ప్రార్థనలో ఉదయాన్నే లేవగానే ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి అడుగుతున్నాము, ఈ వాక్యాన్ని వారందరి జీవితంలో ఈరోజు స్థిరపరచండి తండ్రి. ఈరోజు నాయన, మా చిత్తము కాదయ్యా, మా ప్రణాళికలు కాదు, మా సొంత నిర్ణయాలు కాదు, కేవలం మీ యొక్క చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. మీకు ఆయాసకరమైన, మీ నామానికి అవమానకరమైన ఏ పని కూడా మేము ఈరోజు చెయ్యకుండా కృప చూపించండి, జ్ఞానముతో నింపండి తండ్రి. తండ్రి, ఈరోజున మమ్మల్ని మేము తక్కువగా అనుకోనకుండా, దేని విషయంలో నిరుత్సాహపడకుండా, భయపడకుండా, కలవరపడకుండా, నీవు మాతో ఉన్నావు అని విశ్వాసముతో కొనసాగే కృప చూపించండి నాయన. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులు అన్నిటినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, ఫలింప చేయండి, నూరంతల దీవెనలతో ప్రతి బిడ్డను నింపండి. ఆగిపోయిన కార్యాలు అన్నీ కూడా నూతన పరచండి. క్రొత్త పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ప్రయాణాల విషయంలో తండ్రి కృప చూపించండి. వెళుతున్న మార్గములను, వస్తున్న మార్గములను మీకు అప్పచెప్తూ ఉన్నాము. అపాయాలు, ప్రమాదాలు ఎవ్వరికి, ఏ బిడ్డకు కలగకుండా ఈ రోజంతను భద్రపరచండి తండ్రి నాయన. అదే రీతిన మా యొక్క ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడవు. ఎవరికి అనారోగ్యాలు లేకుండా, ఎవరు వ్యాధుల బారిన పడకుండా, ఎవరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ఎవరు ఆకలితో అలమటించకుండా, సమృద్ధిని, సంతృప్తిని, ఆరోగ్యమును అన్నిటినీ మీరు ఈరోజు దయచేస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, ఎటువంటి సమస్యలు లేకుండా వారిని కాపాడండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి నాయన. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళుతూ ఉండంగా తండ్రి జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తితో వారిని అభిషేకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన అయా, ఈ రోజున మేము లోకములో పాపములో పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో చిక్కుపడకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా వాక్య జ్ఞానంతో ముందుకు నడిచే కృప చూపించండి. మీరిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, సమాధానముగా, నెమ్మదికరంగా, ప్రశాంతంగా
ఎవరితో ఎటువంటి విభేదాలు గొడవలు లేకుండా సహించే మనసును, క్షమించే మనసును మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీరు తోడై ఉండి నడిపించి సహాయము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, వారిని వారి కుటుంబాలను ఉన్నతంగా ఆశీర్వదించండి అయా. మేము కొందరికైనా మీ యొక్క నామమును ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.